శత్రుఘ్నులు ఇద్దరూ అంతఃపురంలో చోట కూర్చుని ఉన్నారు. కూర్చునుండగా ఆ కుబ్జ మందర, ఎవరు కైకమ్మ మనసు మార్చిందో ఆ మందర తన గూనికి కూడా ఒక బంగారు తొడుగు తొడుక్కుని ఒంటి నిండా బంగారు హారాలు వేసుకుని ఏదో తాళ్లతో కట్టబడిన ఆడకోతిలా వెడుతోంది. అక్కడ చూశారు ద్వారపాలకులు. చూసి శత్రుఘ్నుడి దగ్గరికి వచ్చి అన్నారు, ఈమెయే సంతోషంగా 3 పువ్వులు 6 కాయలుగా నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఉన్న కోసల రాజ్యంలో మీ అంతఃపురంలో చిచ్చు పెట్టినటువంటి స్త్రీ. చెప్పకూడని మాటలన్నీ కైకమ్మకి చెప్పి ఆమె మనసు విరిచేసింది. ఈమె వలననే రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు, ఈమె వలననే లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తున్నాడు. సూర్యుని యొక్క కిరణము సోకనటువంటి మీ వదినమ్మ సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళింది. ఈ మాటలు విన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చి శత్రుఘ్నుడు గబగబా వెళ్ళి ఆవిడ జుత్తు పట్టుకుని ఆవిడ కంఠాన్ని కోసిపోయాడు. కైకమ్మ పరిగెత్తుకొచ్చి భరతుణ్ణి ప్రార్థన చేసింది ఆ కుబ్జిని బతికించమని. అంత కోపంలో ఉన్న శత్రుఘ్నుడు దేనికి లొంగిపోయాడో తెలుసా? భరతుడు వెళ్ళి ఒకటే మాట అన్నాడు, శత్రుఘ్న, ఈ కుబ్జిని చంపేయడం పెద్ద పని కాదు, ఈ మందరిని చంపేయచ్చు. ఇమామపి హతాం కుబ్జాం యది జానాసి రాఘవ త్వాం మాం చైవ నాభిభాషిష్యతే ధ్రువం. తను అరణ్యవాసానికి, తను రాజ్యం పోగొట్టుకోవడానికి కారణమైనటువంటి మాటలు మందరే మాట్లాడందని తెలిసినటువంటి రామచంద్రమూర్తి మన అన్నగారు ఆ మందరిని చెనకకుండా విడిచిపెట్టి స్త్రీని చంపకూడదని ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అటువంటి ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తి చెయ్యని పని తగుదునమ్మా అని నువ్వు నేను చేస్తే త్వాం మాం చైవ, నిన్ను కాని నన్ను కాని కన్నెత్తి చూడడు రాముడు, మాట్లాడడు. రాముడు చూడకపోయినా మాట్లాడకపోయినా పర్వాలేదనుకుంటే చంపేయాడు, వదిలిపెట్టేశాడంతే. కత్తి కింద బారేసి పోతలకన్నాడు. రాముడు మాట్లాడంటే, రాముడు చూడ్డంటే అంత భయం ఆ తమ్ముళ్ళకి, అంత ప్రేమ వాళ్ళకి రాముడంటే. తిరిగి వచ్చారు. మహానుభావుడు అరణ్యవాసానికి ఎడుతున్నాడు. ఆ రాముణ్ణి తీసుకొద్దామని ఓ చెట్టు కింద కూర్చున్నాడు. గుహుడు వచ్చాడు. అచచక్షేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచర అంటారు మహర్షి. అప్రమేయమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు భరతుడు. అటువంటి వాడి దగ్గర ఆయన తోడపుట్టినటువంటి లక్ష్మణస్వామి యొక్క వైభవాన్ని రామచంద్రమూర్తితో ఎంత ప్రేమతో అనుగమించాడో ఆ విశేషాల్ని గుహుడు చెప్తుంటే, ఒక ఆటవికుడు చెప్తుంటే ఎంతో ప్రేమతో అన్న గురించి, వదిన గురించి, లక్ష్మణుడు గురించి చెప్తున్నాడని చెవి ఒగ్గి విన్నాడు.